నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని ఎమ్మెల్యే లోకన్ నాగమాధవి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఎయిర్పోర్టు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. ఎయిర్పోర్టు పూర్తయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటున్న ఎమ్మెల్యే లోకన్ నాగమాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా జనసేనకు సంబంధించి మనం ప్రస్తావించగానే మొట్టమొదటిగా వినిపించేటువంటి పేరు లోకన్ మాధవ్ గారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తరపున అలాగే జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో వారు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఈ 1 ఇయర్లో అనేటువంటి కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్కారం. ప్రసాద్ గారు, ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ గడిచిన 11 నెలల్లో కూటమి ప్రభుత్వం అందరం కలిసి ప్రజలకి ఏది మంచిది, ప్రజలకి ఏం చేస్తే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు అనే దిశగా ప్రతి ఒక్క స్టెప్ తీసుకోవడం జరుగుతున్నది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి విషయం కూడా కూలంకషంగా చర్చించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు బాగుండేటట్టు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విషయం అనేది చాలా ఇగ్నోర్ చేసిన సబ్జెక్టు లాస్ట్ 5 ఏళ్లలోని వైసీపీ ప్రభుత్వంలో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే మనం బలోపేతం చేస్తామో అప్పుడు పెట్టుబడులు పెరుగుతాయి. దాని మీద ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తాం, పాలసీస్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని బలమైన సబ్జెక్టుగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భోగాపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ మీద మీరు ఎటువంటి ఆలోచనలో ఉన్నారు? భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన అవుతున్నదండి, చాలా ఫాస్ట్గా. గవర్నమెంట్ ఈజ్ మానిటరింగ్ ఎట్ మినిట్ టు మినిట్ పేస్. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చి చూసుకొని వెళ్తున్నారు. జూన్ 26కి కంపల్సరీగా దాన్ని ఓపెన్ చేయాలి, దాని ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నదన్న దిశగా గవర్నమెంట్ ఈరోజు అడుగులు వేస్తున్నది. ఖచ్చితంగా అయి తీరుతుంది, ఎందుకంటే టాప్ 3 ప్రాజెక్ట్స్లో ఉన్నది మంది. ఫస్ట్ రాజధాని, రెండోది పోలవరం అయితే మూడోది భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని నేను గర్వంగా చెప్పగలను. అది కాబట్టి త్వరితగతిని పనులు పూర్తయ్యే దిశగా ఈరోజైతే గవర్నమెంట్ అడుగులు వేస్తున్నది. అది ఓపెన్ చేస్తాం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతున్నది. దాని మీద చాలా రివ్యూస్ జరిగాయి, రోడ్లు ఏం కావాలి, ఎందుకంటే ఇది మీరు తీసుకుంటే నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ, ఎస్పెషల్లీ భోగాపురం తీసుకుంటే మీరు దిస్ ఈజ్ లైక్ ఎ ఫోకల్ పాయింట్ ఫర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర కంప్లీట్గా, ఎందుకంటే మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది, ఎందుకంటే దానివల్ల ఈ చుట్టుపక్కల మొత్తం ఉత్తరాంధ్ర గ్రోత్ హబ్గా ఇది తయారవుతుంది. దాని ప్రకారం అడుగులు వేయడానికి ఇటు శ్రీకాకుళం, ఒరిస్సా దగ్గర నుంచి కూడా, అటు విజయనగరం దగ్గర నుంచి, ఇటు విశాఖపట్నం దగ్గర నుంచి, ఆల్ ద వే ఫ్రమ్ ఈస్ట్ గోదావరి టు హియర్ ఎంత ఫాస్ట్గా మనం ప్రయాణికులను ఇక్కడికి తీసుకురాగలుగుతాం ఈ ఎయిర్పోర్ట్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్న దాని మీద ప్రత్యేక దృష్టితో ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవుతున్నది. మెట్రో రైలుకి కూడా శ్రీకారం చుట్టారు, అది కూడా ఆల్మోస్ట్ అప్రూవల్స్కి వెళ్తున్నది. బట్ అది వచ్చేసరికి మనకు కొంత టైం పడుతుంది, మనకు తెలుసు, ఎందుకంటే అదంతా బిల్డ్ చేసుకొని యాక్విజిషన్స్ చేసుకొని వచ్చేసరికి 4-5 ఇయర్స్ పడుతుంది. కానీ ఈ లోపల రోడ్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేసే దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్రకే నెల్లిమర్ల నియోజకవర్గం ఒక తలమానికంగా మారేటువంటి పరిస్థితి ఉందని, అటు అభివృద్ధిలోని ఇటు వ్యాపారపరంగా కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా నెల్లిమర్ల నియోజకవర్గం, ప్రత్యేకంగా భోగాపురం కూడా మారే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.